లింగమూర్తి హత్యకు కేవలం ఒక ల్యాండ్ ఇష్యూ మాత్రమే అంటున్నారు. ఈ ల్యాండ్ ఇష్యూ కాదు, దీని వెనకాల పెద్ద వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళ భార్య చెప్తున్నారు. ఆమె చెప్పిన దాంట్లో డిఎస్పి సంపత్ కుమార్ గారి వివరణ ఏంది ఒకసారి తెలుసుకుందాం. సార్, ఈ హత్యకు మెయిన్ కారణం ఏంటి? మేము అంటే అన్ని కోణాల దృష్టిలో విచారణ కొనసాగిస్తున్నాం. ఇంకా పూర్తి స్థాయిలో నేరస్తులు దొరికిన తర్వాత మనకు ఒక కన్క్లూజన్ వస్తుంది. అప్పుడు కానీ మనకు ఏమీ చెప్పలేదు. సార్, ఇప్పుడు మేము అక్కడ లోకల్లో ఎంక్వైరీ చేశాము. రోడ్డు ఈతల సైడ్ మర్డర్ అయింది, అవతల సైడ్లో షాపులు ఉన్నాయి. ఆ షాపు అతనికి ఏమో కరెంట్ ఉన్నదట, ఈతల సైడ్ కరెంటు తీసేసి మర్డర్ చేశారు. ఇది ప్లాన్ మర్డర్ అని చెప్పేసి అంటారు. ఆలోచిస్తాము, ఆ కోణంగా కూడా మేము ఆలోచిస్తాము. నిన్న 6:37 ప్రాంతాన మర్డర్ జరిగింది. తప్పకుండా ఆ టైంలో కనుక మేము అవసరమైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా మేము లెటర్ పెట్టి కూడా మేము తీసుకుంటాం. ఇన్వెస్టిగేషన్ భాగం కూడా వాటిని కూడా విచారణ కొనసాగిస్తాం. సార్, ఇతని ప్రధాన ఆరోపణ ఏంటంటే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప్లస్ ఓన్లీ కాళేశ్వరం ఇష్యూలోనే పోరాడుతున్నాడు. ఆ ఇష్యూ నేపథ్యంలో ఈ మర్డర్ జరిగిందని చెప్పేసి వాళ్ళ భార్య చెప్తున్నారు. దీన్ని ఏమంటారు? అతనికి ఏవైతే ఎన్ని విషయాల గురించి కానీ సమస్యల గురించి కానీ సంబంధం ఉన్నాయి, అన్నిటి పరంగా కూడా అన్ని కోణాల దృష్టిలో కూడా అన్నిటి పరంగా కూడా మేము విచారణ కొనసాగిస్తున్నాం. నేరస్తులు దొరికితే కానీ మనకు ఒక కన్క్లూజన్కు రాలేము. త్వరలోనే నేరస్తులను పట్టుకుంటాం. సార్, గతంలో ఆయన మీద చాలాసార్లు కేసులు అయ్యాయి, 3 సార్లు జైలుకి వెళ్ళారని చెప్పి చెప్తున్నారు. 3 సార్లు జైలుకి వెళ్ళిన తర్వాత చాలాసార్లు అతని మీద అటెంప్ట్ జరిగేది. దానికి కొన్నిసార్లు పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేసినా వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, మాకు ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ భార్య అంటారు. అట్లా ఏం లేదు. అతను మీద జరిగిన వాటికి తప్పకుండా మేము కేసులు, వాళ్ళ మీద ఎవరైతే నేరస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టి కోర్టులో కూడా ఛార్జ్షీట్ చేయడం జరిగింది. అటువంటి ఏం లేదు. ఇది కేవలం ఒక ల్యాండ్ ఇష్యూ కాదు, దీని పెద్ద ఇష్యూ ఉన్నదని చెప్పేసి కాళేశ్వరం ఇష్యూ ఉన్నది, లక్షల కోట్ల వ్యవహారం ఇది. దీని వెనకాల ఇది సుపారీ కిల్లర్స్. ఈవెన్ మంత్రి కోమటిరెడ్డి కూడా అంటున్నారు, ఈవెన్ ఒకవేళ బెదిరిస్తే మీరు హత్యలు చేస్తారా? కేసీఆర్కి ఎవరైతే బెదిరింపులు భయపడి ఉన్నారో వాళ్ళందరూ మా దగ్గర రండి, మేము ప్రభుత్వం సపోర్ట్ చేస్తాము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఈ హత్యలో ఎవరెవరు ప్రత్యక్షం పాల్గొన్నారు, పరోక్షంగా ఎవరున్నారు, ఎవరు ఈ కుట్ర వెనుక ఉన్నారు, తప్పకుండా ఎల్సిడి చేస్తాము. ఎవరు ఎంత పెద్దవారు ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. సార్, ఇప్పుడు లేటెస్ట్గా మాకు ఒక బ్రేకింగ్ ఉన్నది. దాంట్లో సిఐడి విచారణకు సీఎం రేవంత్ యాక్షన్ తీసుకున్నారు, తీసుకునే పనిలో ఉన్నారట. అలాంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఏమనొచ్చు? మాకు అటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. ప్రస్తుతానికి మేమే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తాం. అటువంటి ఏం లేదు. మీరు ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు సార్? ఇప్పటివరకు ఎవరిని అదుపులో తీసుకోలేదు. మా టీమ్స్ కూడా ఫీల్డ్లో ఉన్నాయి. త్వరలోనే మేము నేరస్తులను అదుపులో తీసుకుంటాం. వాళ్ళు వచ్చింది, మాస్కులు పెట్టుకున్నారు, వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళిండు. ఫంక్షన్ నుంచి డైరెక్ట్ వస్తున్న విషయం తెలిసింది. ఇంటికి కొద్ది దూరంలోనే, కొద్దిసేపట్లో అయితే ఇంటికి వెళ్ళేవాడు. ఆ ఇంటికి వెళ్ళేదాన్ని తెలుసుకొనే ప్రీప్లాన్గా చేశారనేది వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. దాన్ని ఏమన్నా ప్రొటెక్షన్, ఏమన్నా వాళ్ళని ఫాలోఅప్ చేయడం అలాంటిది మీరు ఏమన్నా సీసీటీవీలో ఏమన్నా చేశారా సార్? మేము టౌన్లో ఉన్న సీసీ కెమెరాలను సెర్చ్ చేస్తున్నాం. అదేవిధంగా టెక్నికల్ టీమ్స్ కూడా మూవ్మెంట్ అవుతున్నది. అదేవిధంగా వాళ్ళ యొక్క ఫోన్ నంబర్ల ద్వారా కూడా మేము డేటా సేకరిస్తున్నాం. త్వరలోనే వాటి కొలిక్కి వస్తాయి. ఇప్పుడు ఆమె చనిపోయిన వారి భార్య చెప్తున్నది ఒకే ఒకటి, గండ్ర వెంకటరమణారెడ్డి మాజీ ఎమ్మెల్యే. అతనే ఈ ప్లాన్ మొత్తం చేసి మర్డర్ చేశారు, కానీ ఇది జాగ కోసం కాదు, ఇతనే చేశారు అంటున్నారు. వాళ్ళ కంప్లైంట్ ఆధారంగా గండ్ర మీద కేసు పెట్టేది ఉందా? వారు ఇచ్చిన పిటిషన్ ప్రకారం కేసు నమోదు చేసినాము. అది అందులోనే కాకుండా మరికొంతమంది ఉన్నారు. ఆ మరికొంతమందిలో ఎవరెవరు ఈ హత్య వెనుక ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నారు వారందరినీ కూడా మేము ఆధారాలను బట్టి ఇన్వాల్వ్ చేస్తాం. ఎప్పటిలోపు అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటుందా? త్వరలో 24 hours కావచ్చు, 36 hours కావచ్చు. త్వరలోనే మేము దీనికి కొలిక్కి తీసుకొని రాస్తాం. ఒక లాస్ట్, 1 కిలోమీటర్ దూరం ఉన్నది ఇది. మర్డర్ అయిన ప్రాంతానికి ఈ పోలీస్ స్టేషన్కి జస్ట్ కిలోమీటర్ ఈ మాత్రం కిలోమీటర్ రేడియస్లో జరిగిన ఇన్సిడెంట్కి మీరు ప్రొటెక్షన్ కానీ మీ సర్వీలెన్స్ కానీ అలాంటిది ఏం లేదా? తప్పకుండా ఉంటాయి. మేము పెట్రోలింగ్ బ్లూ కోడ్స్ ఉంటే ఈవినింగ్ ఉంటాయి. ఒక్కొక్కసారి వాళ్ళకి 100 డైల్ ఇచ్చినప్పుడు కొంత దూరం పోతారు. సడన్గా జరిగింది అంటే మేము ఇమీడియట్లీ జస్ట్ ఫోన్ కాల్ ఇచ్చిన సమ్ మినిట్ లోపలే మా వాళ్ళు రీచ్ అయ్యారు. ఆ టైంలో మాకు బ్లూ కోడ్స్ పెట్రోలింగ్ జరుగుతాయి. ఆ టైంలో వేరే వాళ్ళకి కాల్ వస్తే బయటకు పోవచ్చు. అది విధంగా కూడా విచారిస్తాం. ఓకే సార్, ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే డయల్ 100కి కాల్ చేసాం, అప్పటి వరకు పోలీసు వాళ్ళు రాలేదు, వాళ్ళు ప్రశాంతంగా వచ్చారు, మర్డర్ చేశారు, వెళ్ళిపోయారు అని చెప్పేసి లోకల్ వాళ్ళు చెప్తున్న విషయం. దాన్ని మీరేమన్నా క్రాస్ చెక్ చేశారా? లేదు.
అది ఇన్సిడెంట్ అనంతరం కాల్ వస్తే ఇమీడియట్లీ రష్ అయ్యారు, ఆఫీసర్లు కూడా రష్ అయ్యారు, అట్లేం లేదు. థ్యాంక్ యూ సార్. ఈ కేసు వెనకాల ఎంత పెద్దవాళ్ళున్నా వదిలేది ప్రసక్తే లేదని చెప్పి డిఎస్పీ సంపత్ కుమార్ చెప్తున్నారు. త్వరలో దీని వెనకాల ఎంత పెద్దవాళ్ళున్నా వదిలేదే లేదంటున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.